ఈ నాటిక పోటీని విజయవంతం చేసిన డాక్టర్ అక్కినేని గారి ఆత్మబంధువు సారిపల్లి కొండలరావు గారికి ప్రత్యేకించి నా అభివందనాలు తెలుపుకుంటున్నాను. నేను వృత్తిరీత్యా రేడియో ప్రయోజనం కావడం చేత, ప్రభుత్వరీత్యా కథా రచయితను కావడం చేత నా కథల్ని రేడియో నాటకాలుగా దాదాపు 30 పైకి రాశాను. అయితే రంగస్థలానికి 7-8 మించి నాటకాలు రాయలేదు కాదు, రాయాల్సిన అవసరం రాలేదు కనుక. రాయాల్సిన అవసరం వచ్చినప్పుడు నన్ను ప్రోత్సహించి నా చేత మంచి నాటకాలు రాయించిన మిత్రులు యు సుబ్రాయ శర్మ గారికి, చిట్టా శంకర్ గారులకు ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సరం నా మిత్రులు టీవీ నటులు విగ్రహాల రామారావు గారు తాము ప్రదర్శించుకోవడానికి ఒక నాటిక రాసిమ్మంటే ఈ అమ్మకొమ్ముద్దు నాటిక రాసిచ్చాను. అయితే ఆయన టీవీ సీరియల్స్ లో బిజీగా ఉండడం చేత ఈ నాటికను ఆయన మిత్రులు గుంటూరు అభినయ సంస్థ అధ్యక్షుడు ఎన్ రవీంద్ర రెడ్డి గారికి ఇచ్చారు. 2014 జనవరి 2వ తేదీన పొన్నూరులో జరిగిన అప్పాచేస్తుల ఫౌండేషన్ వారి నాటక పోటీలో శ్రీ రవీంద్ర గారు ప్రదర్శించారు తొలిసారిగా. అప్పుడు నాకు ఉత్తమ రచన బహుమతితో పాటు ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటీనటులు బహుమతులు లభించాయి. ఆ తర్వాత ఆ విధంగా లభించిన ప్రోత్సాహంతో రవీంద్ర గారు రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు జరిగిన మొత్తం 30 పరిషత్తుల్లో ప్రదర్శించి 25 చోట్ల ఉత్తమ ప్రదర్శన బహుమతులు అందుకున్నారు. అలాగే ఆయన క్యారెక్టర్ నటుడిగా, ఉత్తమ నటుడిగా 24 చోట్ల, శ్రీమతి లక్ష్మి గారు 28 చోట్ల ఉత్తమ నటుడిగా బహుమతులు స్వీకరించారు. ఉత్తమ రచయితగా నేను 8 పరిషత్తుల్లో పురస్కారాలు అందుకున్నాను. మన పడిచి వెంకటేశ్వరరావు గారి అబ్బాయి పేరిట స్థాపించిన రఘుబాబు స్మారక నాటక పోటీలో కూడా నాకు ద్వితీయ బహుమతి రచయితగా అందుకున్నాను. అలాగే ఈ నాటికి ఎంతో ప్రాభవాన్ని, నాకు కొంత పేరుని తెచ్చిన కళాకారులను సత్కరించుకోవాలనే ఉద్దేశంతో యువ కళావాహిని వైకే నాగేశ్వరరావు గారిని 15 రోజుల క్రితం నేను కోరటం, వారికి అంగీకరించి సమయాన్ని కేటాయించడం జరిగింది. అందుకు వారికి, సభాధ్యక్షుడు కొండలరావు గారికి నా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నా అమ్మకొమ్ముద్దు నాటికకు వేరు బహుమతులు ఇచ్చిన న్యాయ నిర్ణేతలకు కూడా ఈ సందర్భంగా అభివాదాలు అందజేస్తున్నాను. ఈ విజయాన్ని డాక్టర్ అక్కినేని గారికి అంకితం చేస్తూ ఇప్పుడు సత్కారం ఒక్క 5 నిమిషాలు దయచేసి కూర్చోండి అందరూ. ప్రతి భక్త విజయం వెనుక అతని భార్య భాగస్వామ్యం ఎంతో ఉంటుంది. గత ఏడాది కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో ఉండి కూడా భర్తకు అండగా నిలబడి తోడుండి ఆయన ప్రోత్సహించిన శ్రీ రవీంద్ర రెడ్డి గారి శ్రీమతిని ముందుగా మా సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం. శ్రీ రవీంద్ర రెడ్డి గారి శ్రీమతి వారికి అక్కినేని గారికి ఆత్మీయ సోదరి శ్రీ కృష్ణకుమారి గారు చీర పెట్టి సత్కరిస్తారు. సోదరు లాంటి కృష్ణక్క గారు ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ 30 ప్రదర్శనలను ప్రముఖ నటుడిగా, ఉత్తమ డైరెక్టర్గా ఎందరో అభిమానాలను తిరుగున్న ఎన్ రవీంద్ర రెడ్డి గారికి మీ అభినందనలన్నీ వారికి ఆశీస్సులై వారికి చిరాయులను ప్రసాదించాలని ఆ నటరాజును నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు సత్యమూర్తి పాత్రధారి ఎన్ రవీంద్ర రెడ్డి గారు, అంతకుముందు శాంతమ్మ పాత్రధారిని శ్రీమతి టి లక్ష్మి గారు, వారికి కూడా ఈ సత్కారాన్ని అందజేయవలసిందిగా కృష్ణకుమారి గారిని కోరుతున్నాను. నేను 30 ప్రదర్శనలు ఇచ్చి నాకెంతో పేరు తీసుకొచ్చారు. ఈ నాటిగా ఎంతో ప్రాభవాన్ని సంతరించుకున్న సందర్భంలో ఈ చిన్న కార్యక్రమాన్ని తలపెట్టాను. అందుకు యువ కళావాహిని నాగేశ్వరరావు గారు, సారిపల్లి కొండలరావు గారు అంగీకరించి ఈ అవకాశం ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు మళ్ళీ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు అక్కినేని గారి ఆత్మబంధు సారిపల్లి గారి చేతుల మీదుగా సత్కారం. సత్యమూర్తి పాత్రధారి ఎన్ రవీంద్ర రెడ్డి గారు, రమేష్ పాత్రధారి పెద్ద కొడుకుగా వేసిన రమేష్ పాత్రధారి శ్రీ లక్ష్మణ శాస్త్రి గారు, తర్వాత రమేష్ పాత్రధారి లక్ష్మణ శాస్త్రి గారు అయినారు. గణేష్ పాత్రధారి ఎం సాంబశివరావు. మహేంద్ర కొన్ని నాటకాల్లో వేశాడు, సాంబశివరావు మరికొన్ని నాటకాల్లో వేయడం జరిగింది. రాజారావు పాత్రధారి ఎం రాంబాబు గారు. ఎం రాంబాబు గారు రాజారావు పాత్రధారి. అది ఓపెన్ చేసి
ఖాసిం పాత్రధారి షేక్ చిన్న ఆదం షఫీ, తర్వాత తిలక్ పాత్రధారి శ్రీ మధుసూదన్ రావు. ఇందులో పాట కూడా ఆయన రాశారు, తిలక్ పాత్ర పోషిస్తూ. ఆహార్యం సమకూర్చిన శ్రీ థామస్ గారు, గిరి గారు కూడా వచ్చి సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. సంగీతం ఆహార్యం థామస్ గారు, గిరి గారు. సంగీతం టి సాంబశివరావు గారు. ఇంతకుముందు పెద్దలు ఉపన్యసిస్తూ నాగేశ్వరరావు గారు లేని కొరత కనపడుతోందన్నారు. కానీ నాగేశ్వరరావు గారు ఎక్కడికి పోలేదు, మన మధ్య ఉన్నారు, ఇక్కడ ఎదురుగుండా కనపడుతున్నారు. ఈ ఆడిటోరియంలో ఎప్పుడు చివరి రోజున బహుమతి ప్రదానం ఆయన చేతుల మీదుగా జరిగేది. ఇవాళ కూడా ఆయన చేతుల మీదుగానే జరుగుతున్నట్టుగా నేను భావిస్తున్నాను. సారిపల్లి కొండలరావు గారు, వారి ఆత్మబంధువు, వారి సోదరిమణి కృష్ణకుమారి గారి చేతుల మీదుగా ఈ సత్కారం జరగటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ అవకాశం నాకు కల్పించిన యువ కళావాహిని, అక్కినేని నాటక కళా పరిషత్ అధ్యక్షులు ఇరువురికి కూడా మరోసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. ఈ కళా పరిషత్ విజయవంతంగా ముగిసినందుకు మీ